అర్పిత. మనం వైజయంతి టాక్స్లో కృష్ణుడి గురించి మాట్లాడుకుంటాం. ఇప్పటిదాకా నేను చిన్నపిల్లలకి మనము ఎలా దేవుడిని దగ్గర చేయాలి, కృష్ణుడు అంటే ఏంటి, కృష్ణుడికి దగ్గరగా ఎలా మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచి చెయ్యాలి అనేది చెప్తున్నాను. ఇంకా అందులో చాలా ఉందండి చెప్పడానికి. కానీ వాళ్ళ నేను ఒక చిన్న స్టోరీ విన్నా, అంటే ఒక కాన్సెప్ట్ ఏదో చాలా నచ్చింది. అందుకని డైరెక్ట్గా నేను ఇంకొక ఏజ్ లెవెల్ దాటేసి పెద్ద అంటే ఆడపిల్లలకి చెప్తున్నాను అనమాట. ఏంటి అది అని అంటే, రుక్మిణీదేవి కృష్ణుడిని చాలా 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 ప్రేమించింది. కృష్ణుడిని ప్రేమించిన ఆవిడని జరాసంధుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనేది రుక్మ. ఈవిడ రుక్మిణి అయితే ఆవిడ అన్నయ్య రుక్మ. ఆ రుక్మ అనుకుంటాడు. జరాసంధుడు రాక్షసుడు, సరి అయిన ప్రవృత్తి కలిగిన వాడు కాదు. అది ఆవిడ రుక్మిణీదేవికి తెలుసు. ఆవిడేమో కృష్ణుడిని మహా ప్రేమించింది. అప్పుడు ఏం చేయాలి? ఆవిడ షిటుకి ఛాన్స్ అండ్ ఆవిడ ఎలా కృష్ణుడితో వెళ్ళిపోవచ్చు అనే దాన్ని చాలా బ్యూటిఫుల్గా ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి ఆర్టికులేట్ చేసి దాన్ని అది ఇంప్లిమెంట్ చేసి చక్కగా ఆయనతో పాటు వెళ్ళిపోయింది కదా. కృష్ణుడు ఆ రుక్మిణీదేవిని ఎట్లా తీసుకుని వెళ్తాడు స్వయంవరంలోంచి, అంటే ఆవిడ లెటర్ రాస్తుంది, నన్ను వచ్చి నువ్వు తీసుకెళ్ళు అని చెప్పి. అలాగే ఆయన వచ్చి రథంలో తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. ఒక రకంగా చూస్తేనేమో అమ్మాయి వెళ్ళిపోయింది అనేది ఒక ఆలోచన. కానీ ఇందులో చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ మనం ఈరోజు పిల్లలకి ఏం చెప్పాలి అని అంటే, అమ్మాయి ఒక పిల్లవాడిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది పాయింట్. కృష్ణుడు దేవుడు, అందులో డౌటే లేదు. కానీ ఆవిడని కృష్ణుడిని సెలెక్ట్ చేసుకుంది అని అంటే ఏ రకంగా సెలెక్ట్ చేసుకుంది, ఆవిడికి అసలు ఎలా తెలుసు? ఈ పాయింట్ ముఖ్యం కదా. ఆయన పూర్తి ధర్మంగా ఉన్నాడు, ధర్మ పాలన చేశాడు. ఈ ధర్మ పాలన చేయడం మూలంగా ఎంత ప్రాచుర్యం చెందితే ఆవిడ చెవిదాకా ఆయన మాట వెళ్ళింది, ఆవిడ ఆయన్ని ప్రేమించింది. ఇది కదా ఇంపార్టెంట్. మన పిల్లలు ఇప్పుడు పిల్లలు ప్రేమించుకుంటున్నారు, తప్పు కాదు. కానీ అవతల వాడు నిజంగా ప్రేమించదగిన వాడా, అర్హత ఉందా లేదా అనేది చూసుకోవాల్సింది మనమే కదా. అట్లా అంత అందంగా ఆవిడ దీన్ని సన్నివేశాన్ని క్రియేట్ చేసుకోగలిగింది. ఒక ధర్మమైన వాడిని, అన్ని రకాలుగాను యోగ్యుడిని ఆవిడ తెచ్చుకోగలిగింది. ఆయన చివరికి ఏంటి, భగవంతుడు, ఆవిడ అమ్మవారు కదా. ఈ పాయింట్ పక్కన పెడితే ఆవిడ అలా చేరగలిగింది అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు తెలుసుకోవాల్సింది ఏమిటి అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆవిడ రుక్మిణీదేవి లక్ష్మీదేవి అనేది చెప్పడానికి ఇదేంటి, తులాభారం వేసింది. తులాభారంలో మొత్తం సత్యభామ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొచ్చినా కూడా తూగలేనిది ఈవిడ ఒక తులసి దళంతో తూచగలిగింది కదా. అదే భక్తి. ఆవిడకి ఆయన మీద ఉన్న భక్తి, ఆ ప్రేమ, నమ్మకం తులసి దళంతో ఆయన్ని ఆవిడ పొందగలిగింది. సో మనం చెప్పగలిగేది పిల్లలకి ఏంటంటే, యోగ్యుడైన వాడిని తల్లిదండ్రులు తప్పకుండా తీసుకుని వస్తారు. వాళ్ళు తీసుకుని వచ్చేదాకా మనం చేయవలసిన ధర్మం చేసి వాళ్ళు తెచ్చిన వాడిని మనం చేసుకోవడం అన్నది చాలా చాలా ఉత్తమం. ఆ తెచ్చిన వాడిని ఇప్పుడు ప్రతి వాళ్ళు పిల్లలు మాట్లాడుకున్న దాంట్లో వాడి మనస్తత్వం ఏంటి, వాడు ఎంత ధర్మంగా ఉన్నాడు. ధర్మం అంటే అటు అమ్మా నాన్న ఇటు అమ్మా నాన్నని సరిగ్గా చూసుకోగలిగిన వాడు పెళ్ళాన్ని ఎప్పుడూ అట్లా తల మీద పెట్టుకొని దేవతలాగానే చూసుకుంటాడు. ఆ పాయింట్ మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. దేవుడి విగ్రహంలో తల్లి రూపం చూసేవాడుట ప్రతి ఆడదాన్ని అంతే గౌరవంగా చూస్తాడట, పెళ్ళాన్ని చాలా గౌరవంగా చూసుకుంటాడట. అందుకని మనము మన పిల్లలకి చేయవలసింది ఏంటంటే, ఒక ధర్మం మంచిగా తెలిసిన వాడు, సత్ప్రవర్తన ఉన్న పిల్లవాడిని తీసుకుని రావాలనేది మనం కోరుకుందాము, దేవుడిని ప్రార్థిద్దాం.